ఒక ఆటగాడిలో ఎంత ప్రతిభ ఉన్నా సరే అతడు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి, క్రమశిక్షణను పాటించాలి. అప్పుడే అతడు గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకుంటాడు. అలా కాకుండా నేనింతే, మారను అంతే, ఏదైనా చేస్తాను అంటే కుదరదు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో చాలా మంది ఆటగాళ్లు వచ్చారు, వెళ్ళిపోయారు. క్రమశిక్షణ కలిగి ఉన్న ప్లేయర్లు మాత్రమే బలంగా నిలబడ్డారు. సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడారు, అశేషమైన అభిమానుల ప్రేమను పొందారు. ఇప్పటికీ కూడా ఆరాధ్య ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఉదాహరణకు ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమాన్స్ ను తీసుకుంటే, మంకీ గేట్ వివాదంతో అతడు తన కెరియర్ మొత్తాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆస్ట్రేలియా జట్టులో ఓ మైఖేల్ బేవాన్ లాగా ఉండాల్సిన అతడు తన కెరియర్ ను పూర్తి కాలం కొనసాగించకుండానే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ జాబితాలో రాజస్థాన్ ఐపీఎల్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా చేరిపోతాడేమో అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇటీవల అతడు వేపింగ్ కు పాల్పడ్డాడు. వేపింగ్ అంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఈ సిగరెట్ తాగడం. వాస్తవానికి దీనిని ఎప్పటి నుంచో బీసీసీఐ నిషేధించింది. కానీ అతడు అలా తాగడం నిబంధనలకు విరుద్ధం. అతడిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది, భారీగా జరిమానా కూడా విధించింది. అయితే తాను చేసిన పనికి పరాగ్లో కొంచెం కూడా బాధ లేదు. తాను ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. ఇందులో ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ తన ధోరణి ఇలాగే ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే ఇతడు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీసీసీఐ తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో పరాగ్ 50 బంతుల్లో 90 పరుగులు చేశాడు. ఇటీవల కాలంలో అతడు అంతగా ఫామ్లో లేడు, అయినప్పటికీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు టచ్లోకి వచ్చాడు. అయినప్పటికీ అతడికి జట్టు ఓడిపోయింది. తన జట్టు ఓడిపోయిన తర్వాత అంత గొప్ప ఇన్నింగ్స్ ఆడినా ఉపయోగం లేదని పేర్కొన్నాడు. తాను ఏ పరిస్థితుల్లో ఉన్నా జట్టును గెలిపించడమే మార్గమని అతడు వ్యాఖ్యానించాడు. తాను చేసిన పని పట్ల సమర్థింపు ధోరణితో మాట్లాడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలానే వ్యవహరిస్తే కెరియర్ మధ్యలోనే క్లోజ్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.